న్యూస్ చూస్తున్నాం. గజ్వేల్ రీజనల్ రింగ్ రోడ్డు భూ నిర్వాసితులు ధర్నా నిర్వహించారు. కేసీఆర్ తన ఫామ్ హౌస్ కోసం రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గజ్వేల్లోని స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద భూ నిర్వాసితుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టింది. న్యాయం చేయాలంటూ ఆర్డీఓకు వినతి పత్రం ఇచ్చారు. మోగరం రైతులు అయితే క్లారిటీ రైతులందరూ గజ్వేల్ నియోజకవర్గంలో బలవుతున్నారు. గతంలో అభివృద్ధి పేరిట గజ్వేల్ నియోజకవర్గాన్ని కేసీఆర్ సర్వనాశనం చేయడం జరిగింది. ఎందుకంటే కొండపోచమ్మ ప్రాజెక్టు మీద అనేక రకాల అనేక గ్రామాలను రోడ్డున పడేసిండు. మల్లన సాగర్ ప్రాజెక్టు మీద వందల గ్రామాలను రోడ్డున పడేసిండు. ఈరోజు కాలువల పేరిట, తర్వాత కెనాల పేరిట, సొరంగాల పేరిట, అభివృద్ధి పేరిట రైతుల భూములన్నీ లాక్కోవడం జరిగింది. ఈరోజు మళ్ళీ అదే విధంగా ఆయన సొంత సులాభం కోసం ఆయన ఫామ్ హౌస్ పక్క నుంచి రోడ్డు కావాలని చెప్పేసి త్రిబుల్ అనే ఒక రోడ్డును తీసుకొచ్చి ఎక్కడి నుంచో వెళ్లాల్సిన రోడ్డును తన ఫామ్ హౌస్కి 1 కిలోమీటర్ దూరం నుంచి పంపించుకోవడానికి ప్రయత్నం చేసిండు. కాబట్టి గత ప్రభుత్వం చేసినటువంటి అన్యాయానికి రైతులందరూ గజ్వేల్ నియోజకవర్గం రైతులందరూ బలవుతున్నారు. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని రైతుల పక్షాన ఆలోచన చేసి ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ సొంతం కోసం, కేశవాన్ సార్థం కోసం తీసుకున్నటువంటి రోడ్డును అలైన్మెంట్ను మార్చాలని చెప్పేసి గజ్వేల్ నియోజకవర్గం రైతు బాధితుల మందరం ముక్త ఖండంతో ఖండించి ఈరోజు ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇస్తున్నాం. అదేవిధంగా మా బాధను గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదు కాబట్టి అంబేద్కర్ గారికి కూడా ఈ రోజు వినతి పత్రం ఇచ్చినాం. అదేవిధంగా ట్రిపుల్ ఆర్ బాధితులు మా ల్యాండ్స్ మొత్తం కేసీఆర్ వచ్చేసి మాకు ట్రిపుల్ ఆర్ తీసుకుంటుంది. ఎట్లా ఫస్ట్ కొండపోచం అని పెట్టింది మాకు, ఫస్ట్ సెకండ్ కాలువలు, థర్డ్ ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ ఎక్కడి నుంచో రావాల్సిందైనా కేసీఆర్ ఫామ్ హౌస్ కేవలం ఆయన స్వార్థం కోసం ఫామ్ హౌస్ దగ్గర ఉంది 1 కిలోమీటర్ ఉందని చెప్పేసి కేసీఆర్ ఆయన స్వార్థం కోసం ట్రిపుల్ ఆర్ తీసింది. ఎట్లా మా భూములన్నీ పోతుంటా ట్రిపుల్ ఆర్ పోతుంది. ఇప్పుడు మేము ఎట్లా ఉండాలి, ఎట్లా వేయాలి? 7.5 లక్షలు ఎకరం ఇస్తాను మొన్న ఆర్డీఓ గారు పిలిచి చెప్పారన్న, పిలిచేసి మీకు 7.5 లక్షలు కాంపన్సేషన్ ఎకరానికి ఇస్తాను. అదే కేసీఆర్ అసెంబ్లీలో కానీ ఎక్కడ ఇప్పుడు తెలంగాణ మేము తెచ్చినాక నుంచి 50 లక్షల నుంచి 1 కోటి రూపాయలు ఎకరం బయట పోతుంది అన్నది మీ ప్రభుత్వం. మీరున్నప్పుడే 7.5 లక్షలు ఎట్లా ఇస్తారని మేము ప్రశ్నిస్తున్నాం. ఇంకోటి ఎక్కడో రావాల్సిన ట్రిపుల్ ఇక్కడికి ఎందుకు? ఆల్రెడీ నేషనల్ హైవే ఉంది, ఇక్కడ భువనగిరి హైవే ఉంది, 161 హైవే ఉంది. ఆ నుంచి 1 కిలోమీటర్ల ట్రిపుల్ తీయడం అవసరమైంది నీకు? కేవలం నీ ఫామ్ హౌస్ కోసం ఇంతమంది రైతుల్ని నష్టం చేయడం ఎందుకు నీకు? ఇవన్నీ ఎట్లా అని చెప్పేసి ఈ ప్రభుత్వం దగ్గర కూడా కొమ్మటిరెడ్డి వెంకరెడ్డి అన్నగారి దగ్గరికి వెళ్ళేసేసి మేము ఇట్లా మాకు చెప్పేసి ఆల్మోస్ట్ వాళ్ళు చిన్న ఎకరం ఉన్న రైతులు మొత్తం భూమి కోల్పోతున్నారు. అందరికి పోయి చెప్పినాం ఇట్లా ఉగాది రోజు వెళ్ళే ఖచ్చితంగా మీ దృష్టిలో పెట్టుకుంటాం, చేంజ్ చేస్తాం. మాకు కూడా తెలిసింది కేసీఆర్ అనే స్వార్థం కోసం ఆయన పక్క నుంచి చేసుకున్నాడు, దానికోసమే ఖచ్చితంగా చేద్దామని. దాని గురించి మళ్ళీ ఒకసారి ఆర్డీఓ గారు ఏం చెప్పారంటే మాకు ఆ రోజు వచ్చినాం, ఒక రోజు మీటింగ్ పెడితే వచ్చేసి అంటున్నాం అనమాట. ఇట్లా మాకు పోతున్నా, మాకు వద్దు ఇది రెగ్యులర్ అంటే మళ్ళీ మీటింగ్ పెడతాం. మళ్ళీ అందరు ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళకి అవగాహన లేదు, ఏం లేదు. మళ్ళీ పెడతామా? ఇంతవరకు ఆల్మోస్ట్ 3 months అయితే ఇంతవరకు కనీసం ఇంటిమేషన్ లేదు, ఇంతవరకు లేదు. అందుకనే ఈరోజు వచ్చినాం. ఖచ్చితంగా మమ్మల్ని సంపాదన తీసుకున్నాం. భూములు అయితే మాకు ఇచ్చే